బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ అయినటువంటి మసూద్ అజార్ గాడు వాడు ఎక్కడున్నాడో మాకు తెలియదు అని అంటే ఇంకో దుర్మార్గుడు మాట్లాడుతున్నాడు. ఏకంగా ఒక ఇంటర్వ్యూలో ఈ ప్రస్తావన చేసుకొచ్చాడు. ఉగ్రవాద దేశంగా, ఉగ్రవాదుల్ని పెంచిపోసే దేశంగా, ఉగ్రవాదులకి ఆర్థికంగా, ఉగ్రవాదులకు అన్ని రకాలుగా వనరులు సమకూర్చేటువంటి దేశంగా ఉంది పాకిస్తాన్. అటువంటి దేశమే మేము ఉగ్రవాదుల బారిన పడ్డాం, ఉగ్రవాదులు మాపైన దాడి చేస్తున్నారు, ఉగ్రవాద బాధిత దేశంగా మేము కూడా ఉన్నామని చెప్పి గతంలో పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం నేపథ్యంలో చెప్పుకొచ్చేటువంటి ప్రయత్నం ఆ దుర్మార్గులు చేశారు. అయితే ఇక్కడ కనిపించినటువంటి వ్యక్తి లెఫ్ట్ సైడ్లో కనిపించేది ఆ నీచ్ కమిన్ కుత్తేగాడే బిలావల్ భుట్టో. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్, మాజీ ప్రధాని కుమారుడు, మాజీ విదేశాంగ మంత్రిగా పనిచేసినటువంటి ఈ పిచ్చి కుక్కే బిలావల్ భుట్టో. అయితే వీడు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మసూద్ అజార్ ఎక్కడున్నాడో మాకే తెలీదు, బహుశా ఆఫ్ఘనిస్తాన్లో తలదాచుకున్నాడేమో, నిజంగా భారత్ దగ్గర మా దగ్గర ఉన్నట్టుగానే ఆధారాలు కనుక ఉంటే మాకు చూపించండి, మేము అరెస్ట్ చేస్తాం. రా పిచ్చి కుక్క, నీ దగ్గర ఉన్న ఒక ఉగ్రవాది గురించి నీకు తెలియకపోతే అసలు నువ్వు ఎట్లా మంత్రి అయ్యావు, లేకపోతే నీ కుటుంబం ఎట్లా ప్రధానిగా పరిపాలించింది, నువ్వు పంజాబ్ ప్రావిన్స్ సింధు ప్రావిన్స్ ఎలా ప్రభుత్వంలో ఉన్నావు? ఈ పిచ్చి కుక్క మాట్లాడే మాటలు కనీసం ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా అసలు విలువే లేదు. ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంత వస్తే అంతే మాట్లాడతాడు. గతంలో కూడా భారతీయ ప్రజలపైన, భారతీయులపైన చాలా దురుసుగా ప్రవర్తించి చాలా చాలా ఖీనాతీనంగా మాట్లాడుకొచ్చాడు. సింధు జలాల్లో పారేది నీళ్లు కాదు, భారతీయుల రక్తం అట. వెంట్రుక కూడా పీకలు ఎవరో పిచ్చుకుక్క అనేది చాలా స్పష్టంగా భారతీయ ఆర్మీ, భారతీయ నేవీ, భారతీయ ఎయిర్ ఫోర్స్ చాలా స్పష్టంగా తెలియజేసింది. ఇక్కడ చూడండి, మసూద్ అజార్, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చీఫ్ ఉన్నటువంటి మసూద్ అజార్ ఈ పిచ్చుకుక్క గాడికి, అరే బిలావల్ భుట్టో, నాకు తెలిసిన భాష మనకు అర్థం కాదు, బట్ మీకు కన్వే చేసేటువంటి ఒక విధానంలో భాగంగా మన భాషలోనే మాట్లాడుతున్నాను. వాడు ఏమంటున్నాడు, అసలు మసూద్ అజార్ ఎక్కడున్నాడో తెలియదు మాకు, ఒకవేళ భారత్ కనుక తెలిస్తే మాకు సమాచారం అందించండి, మేము అరెస్ట్ చేస్తాం అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. మసూద్ అజార్ ఎక్కడున్నా తెలియదు, వాడు ఉగ్రవాదం గుర్తిస్తున్నావు కదా, వాడు ఉగ్రవాదం అని చెప్తున్నావు కదా. మరి మొన్న బహవల్పూర్లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పైన భారతీయ ఆర్మీ దాడులు చేసి అక్కడ కుప్పకూలు చేస్తే అక్కడ వారి కుటుంబంలో నుంచి 14 మంది చనిపోతే మరి ఆ ఉగ్రవాది కుటుంబానికి ఒక్కొక్కరు ₹1 చొప్పున ఏం పొడవనికి ఇచ్చావు? మరి వాని ఇంట్లో 14 మంది మరణించారు. మసూద్ అజార్ వాళ్ళ ఇంట్లో ఆ రోజు భారతదేశం దాడి చేస్తే ఆ దాడిలో బహవల్పూర్ అనేటువంటి ఒక ప్రాంతంలో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఉంటే 600 మందిని ట్రైన్ చేయడం కోసం ఉగ్రవాద సంస్థకు సంబంధించి అక్కడ ఏర్పాట్లు జరిగి ఒక పక్కా బిల్డింగ్లో అవన్నీ జరుగుతూ ఉంటే ఆ బిల్డింగ్ పైన దాడి చేస్తే మసూద్ అజార్ గారి కుటుంబీకులు 14 మంది మరణించారు. వాళ్ళందరికీ తలా ₹1 ఇచ్చారు. ఏం పొడవనికి ఇచ్చారు? మరి ఆ రోజు గుర్తు అదే మసూద్ అజార్ గారు ఉగ్రవాదం చెప్పి అక్కడ ఏం చేస్తారంటే పొలిటికల్ గేమ్ నడుస్తుంది. ఇప్పుడు పొలిటికల్ గేమ్ ఏంటి? భారతదేశం మన పైన చాలా ఆగ్రహంతో ఉంది, భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నామనేటువంటి ఒక విధంగా ఆగ్రహంతో ఉంది. భారతదేశం ఆపరేషన్ సింధూర్ అవుట్ రీచ్ ద్వారా ప్రపంచ దేశాలన్నిటి కూడా చాలా వివరంగా వివరించే ప్రయత్నం చేసింది. అన్ని దేశాలకు వెళ్ళిపోయి మన యొక్క కుట్రల్ని, కుయుక్తుల్ని బయటపెట్టింది. కాబట్టి ఇప్పుడు మనము ఏం చేయాలంటే లోపల ఎస్ ఉగ్రవాదులు ఉన్నారంటే షహబాజ్ షరీఫే కారణమని బిలావల్ భుట్టో గారు చెప్పాలి. ఆ తర్వాత ఇమ్రాన్ ఖాన్ అక్కడి వాడు మాజీ ప్రధాని, వాడేం చేయాలంటే షహబాజ్ షరీఫ్కి, నవాజ్ షరీఫ్కి పెట్టుబడులు, అందుకే భారత్ని ఎదుర్కోలేక అంటే అంతర్గతంగా రాజకీయంగా లబ్ధి పొందాలి. ఇక ప్రపంచ దేశాల్లో మా విషయం మొత్తం అర్థమైపోయింది కాబట్టి మేమేం చేయలేకపోతున్నాం. ఇక ప్రపంచ దేశాల సంగతి తర్వాత చూద్దాం, కానీ ఫస్ట్ మా దేశంలో మేమైతే అంతర్యుద్ధంగా రాజకీయం మాత్రం తెరలేపాలి. బిలావల్ భుట్టో మీద షహబాజ్ షరీఫ్ మీద ఇమ్రాన్ ఖాన్, వీళ్ళందరూ కూడా ఒకరి మీద ఒకరు రాజకీయంగా యుద్ధానికి తెరలేపి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఏది పడితే అని మాట్లాడి ప్రజల్ని మళ్ళీ భయభ్రాంతం గురి చేయాలి, ప్రజలతో మళ్ళీ ఓట్లు వేయించుకోవాలి. సో ఈ రకమైన కుయుక్తులు, కుట్రలు పడుతున్నటువంటి ప్రయత్నం అయితే అక్కడ చేస్తున్నారు. సో బిలావల్ భుట్టో ఏం చెప్తున్నాడు, అసలు ఎక్కడున్నారో తెలియదు, మాకు అసలు సంబంధమే లేదు. సో ఈ నేపథ్యంలో మసూద్ అజార్ కనుక ఎక్కడున్నాడని భారత ప్రభుత్వం కనుక మాకు చెప్తే మేము అరెస్ట్ చేస్తామనేటువంటి మాటని బిలావల్ భుట్టో మాట్లాడుతున్నాడు. సో బిలావల్ భుట్టో మాట్లాడు ప్రస్తుతానికి హాస్యాస్పదంగా, ఆశ్చర్యకరంగా కూడా ఉన్నాయి. వాడు మసూద్ అజార్ని ఒక ఉగ్రవాదిగా గుర్తిస్తే వాడు ఉగ్రవాద కుటుంబంలో నుంచి 14 మంది మరణిస్తే ఏం పొడవనికి వాళ్ళకి తలా ₹1 చొప్పున ₹14 కోట్ల ఇచ్చారు. మసూద్ అజారే గారు లష్కర్ తోయిబాకు సంబంధించినటువంటి సయ్యద్ హఫీజ్ కూడా వాడు కూడా దుర్మార్గుడే. వాళ్ళ దాంట్లో వాళ్ళు అంతర్యుద్ధం జరిగి అక్కడ లష్కర్ తోయిబాకు సంబంధించిన ఒక దుర్మార్గుని, వాడి పేరు హబుల్లా సంథింగ్ ఏదో పేరు, వాడిని హతమారిస్తే 3 ముక్కలుగా చీరేస్తే
వాడికి వెళ్ళి సంతాపం తెలియజేయాడు. ఒక రోజుగా అక్కడి మొత్తం బంధుకు పిలుపునివ్వడాలు స్వచ్ఛందంగా ఈ రకంగా చేస్తారు. అంటే ఉగ్రవాదులనే మీరు పెంచి పోషిస్తున్నారు. మీకు కావాల్సింది ఆర్మీ కాదు, ఉగ్రవాదంతోనే మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రపంచ దేశాలు అల్లజడి సృష్టించి కల్లోలం సృష్టించి ఏదో రకంగా మొన్న మధ్య వీడి గతంలో ఏం మాట్లాడుకొచ్చాడంటే డైరెక్ట్గా అక్కడ ఖ్వాజా ఆసిఫ్ కానీ ఇషాక్ దార్ కానీ వీడు ముఖ్యంగా ఆసిఫ్ మునీర్ గారు అందరూ ఏం మాట్లాడుతున్నారు, జమ్మూ కాశ్మీర్ ఎవరైతే ఉగ్రవాదులున్నారో అందరినీ కూడా స్వతంత్ర సమరయోధులట, వీరంతా పెద్ద పొడిచి కట్టలు కట్టారని చెప్పి అందరికీ కూడా డైరెక్ట్గా స్వతంత్ర సమరయోధులుగా పేరు ఇవ్వాలట, స్వతంత్ర సమరయోధులుగా గుర్తించాలట. ఏంది వాళ్ళు చేసే ఉద్యమం ఏంది? పనికి మాల ఉద్యమం. ఏం ఉద్యమం చేస్తున్నారు అంతా కూడా? మత విద్వేషాలు రెచ్చగొట్టే ఉద్యమమా? అక్కడ సరే అదైనా కరెక్ట్గా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మరి ఆ మతానికైనా మనం సహకరిస్తున్నారా? వాళ్ళ మతస్థులకు ఏమైనా తిండి పెడుతున్నారా? కొంతేమైనా వాళ్ళ మతస్థులకైనా ఆర్థిక సహాయం చేస్తున్నారంటే లేదు. వాడొక రోజు గన్ను పట్టుకొని తిరిగితే ఇంత, వాడొక వ్యక్తిని చంపేస్తే ఇంత, వాడొక ఆర్మీ చీఫ్ని చంపేస్తే ఇంత, వాడొక ఆర్మీ కమాండర్ని చంపేస్తే ఇంత అని లెక్కగట్టి వారిని నరహంతకులుగా ఉగ్రవాదం వైపుగా ప్రేరేపించేటువంటి ఒక చర్యనే ఈ నీచ్ కమిల్ కుత్తేలు చేపట్టేది. ఈ జమ్మూ కాశ్మీర్లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఇంక్లూడింగ్ పాకిస్తాన్లో కూడా. పాకిస్తాన్ అలజడి సృష్టించి ఒకరిపై ఒకరు ఈ వాడిని చంపేస్తే ఇంత, వీని పొడి చేస్తే ఇంత, వాని మీద ఈ రకంగా మాట్లాడితే ఇంత లెక్కలు కట్టి ఈ నీచ్ కమిల్ కుత్తేలు ప్రోత్సహిస్తూ ఉంటాయి. వారిని మనం స్వతంత్ర సమరయోధులుగా సంబోధించాలట, స్వతంత్ర సమరయోధులుగా వాళ్ళని గుర్తించాలట. ఏ మాత్రం కూడా భారత్ని ఎదుర్కోలేక మోకాలపై పడిపోయి సాష్టాంగ నమస్కారం చేసి అయ్యా బాబా ఇక భారత్తో మొత్తం కాదు, భారత్తో మేము పోటీ పడలేం, భారత్తో మేము యుద్ధానికి దిగలేమని చెప్పి దండం పెట్టి ఒక రకంగా కాళ్ళకు నమస్కారం చేస్తే వదిలిపెట్టేశాం. ఇప్పుడు అక్కడికి పోయి అక్కడ రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఆలోచనతో మళ్ళీ కవింపు చర్యలకు పాల్పడి ఏదో రకంగా మేము వాళ్ళకి సహకరిస్తున్నామని చెప్పినట్టుగానే ఇక్కడ షెహబాజ్ షరీఫ్ ప్రధానిగా ఉండడం వల్ల ఇక్కడ అలజడి సృష్టించబడుతుందని, షెహబాజ్ షరీఫ్ ఉండడం కారణంగానే భారత్ మనపై దాడి చేస్తుందని, ఇదంతా కూడా ఇప్పుడు మళ్ళీ అక్కడ పొలిటికల్ గేమ్. సో బిలావల్ భుట్టో మాటల్ని ఇక్కడ భారతీయులు కాదు కదా, కనీసం అక్కడి ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదు. సో బిలావల్ భుట్టో గారి పార్టీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ. సో ఈ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ప్రజెంట్ సింధు ప్రావిన్స్ ప్రాంతంలో అక్కడ అధికారంలో ఉంది. సో సింధు ప్రావిన్స్ హోంమంత్రి ఇంటిని చుట్టుముట్టి ప్రజలంతా ధ్వంసం చేసి గన్లతో బెదిరించారు. కారణం ఏం తెలుసా? అక్కడ ఈ బిలావల్ భుట్టో గారి పార్టీకి సంబంధించి వారంతా నిర్ణయం తీసుకున్నారట. పంజాబ్ ప్రావిన్స్ వచ్చేటువంటి ఆ నీళ్ళని ఇదే సింధు జలాల్ని కొంత ఎడారి ప్రాంతానికి సస్యశ్యామలం చేయడం కోసం అని చెప్పి 6 కెనాల్స్ ఏర్పాటు చేసి 6 కెనాల్స్ ద్వారా ఆ ఎడారి ప్రాంతానికి పంపించాలని ఒక ఆలోచన చేశారట. అయితే వారంతా అరే ఇక్కడే దిక్కులేదు, ఎక్కడెక్కడికో పంపించి ఎక్కడమో చేస్తామంటావని చెప్పని ఎక్కడైతే నీళ్లు ఫస్ట్ గ్రాస్ రూట్స్ ఉంటాయో అక్కడి నుంచి అక్కడ లాభం జరగకుండా ఎక్కడికో పట్టుకెళ్తావు, ఎంత కూడా దుర్మార్గమైన చర్య అని చెప్పి ప్రజలంతా తిరుగుబాటు చేసి గన్ను పెట్టి హోంమంత్రిని పరుగులు పెట్టించారు రోడ్డు మీద. ఫస్ట్ నీ సంగతి నువ్వు చూసుకో, ఆ తర్వాత భారత్ పైన మాట్లాడదు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు మళ్ళీ పొలిటికల్గా లేకుంటే ప్రపంచ దేశాల్లో ఏదో కొంత ప్రపంచ దేశాల సంగతి తర్వాత పొలిటికల్ అక్కడ రాజకీయంగా లబ్ధి పొందడం కోసం మసూద్ అజార్ ఎక్కడున్నాడో తెలియదు, వాడు మా దగ్గర లేడు, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నట్టుగా మాకు అనుమానం ఉన్నది. సో ఒకవేళ కనుక భారత్ దగ్గర పక్కా ఎవిడెన్స్ ఉంది పాకిస్తాన్లో ఉన్నాడు అన్నట్టుగా కనుక ఉంటే మాకు చెప్పండి, మేము వాడిని అరెస్ట్ చేస్తామని చెప్తున్నాడు. ఇన్ని రోజుల పాటుగా ఏం పొడిచినట్టు మరి, ఇన్ని రోజుల పాటుగా ఏం పెద్దగా పొడవడానికి వెళ్ళినట్టు మరి, ఇన్ని రోజులుగా మసూద్ అజార్ అక్కడే ఉన్నాడు కదా. పోనీ మసూద్ అజార్ మీరు పట్టుకోవడం లేదు, అక్కడ సయద్ హఫీజ్ ఉన్నాడు, వాడిని పట్టుకోండి. ఇంకా 600 మంది ఉగ్రవాదులు ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళని పట్టుకోండి, ఈ ఉగ్రవాద సంస్థలు పట్టుకోండి, ఆ ఉగ్రవాద సంస్థ లేకుండా చేయండి. అప్పుడు చెప్పుకోండి మేము ఉగ్రవాదులను మేము పెంచి పోషించడం లేదు, ఉగ్రవాదులకు మాకు సంబంధం లేదని చెప్పి. పైపెచ్చు నువ్వు కూడా ఒక నీచ్ కమిన్ కుత్తగాడివే, నువ్వు ఒక దుర్మార్గుడివే, నువ్వు ఒక నీచ్ కమిన్ కుత్తే. చాలా ఇక నాకు చెప్పాలంటే చాలా మాటలు వస్తున్నాయి కానీ నాలుకని కట్టేసుకోవాల్సి వస్తుంది. సో బిలావల్ భుట్టో గతంలో ఎందుకు ఈ మాటలు నేను పదే మాట్లాడుతానంటే వీడు చాలా దుర్మార్గుడు. ఏం మాట్లాడంటే సింధు జలాల నీళ్ళని మనం ఆపేసిన తర్వాత సింధు జలాల నీళ్ళని కనుక మీరు ఇవ్వకపోతే సింధు జలాల్లో ఇకపై పారేది నీళ్లు కాదు భారతీయుల రక్తం అని చెప్పి మాట్లాడే నీచ్ కమిన్ కుత్తేగాడి బిలావల్ భుట్టో. ఇప్పుడు వాడు వచ్చి ఏమంటున్నాడు, మసూద్ అజార్ ఎక్కడో మాకు తెలియదు, అసలు మాది ఉగ్రవాద దేశం కాదు, మేము కూడా ఒక రకంగా ఉగ్రవాదుల నుంచి బాధపడుతూనే ఉన్నాము. అటు బలూచిస్తాన్ ఉగ్రవాదులుగా ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదులుగా ప్రస్తావిస్తూ వాళ్ళది ఐడియాలజికల్ ఉద్యమం. బలూచిస్తాన్ ఎందుకు పోరాడుతోంది, వాళ్ళకు ప్రత్యేకమైన బలూచిస్తాన్ కావాలని పోరాడుతోంది. మీరు తెలుసుకోండి, వాళ్ళు ఉగ్రవాదాలు డిక్లేర్ చేసుకుంటారా ఏం చేసుకుంటారా మీ ఇష్టం అది. కానీ ఆ ఉగ్రవాదాన్ని భారత్ వైపుగా నెట్టి భారత్లో మారణహోమం సృష్టిస్తాం, భారత్లో అలజడి సృష్టిస్తామంటే మీ అంతు చూసే అవకాశం అయితే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కడప రాయచోటి దగ్గర అల్-ఖైదా తీవ్రవాదిని పట్టుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక చిల్లర కొట్టు, అది ఒక దుకాణం ఉంది, ఆ దుకాణంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చెప్తారు 2 రోజుల క్రితం జరిగింది ఈ ఘటన. మన్సూర్ అలీ అబూబాకర్ ఇద్దరిని కూడా పట్టుకుంటే అల్-ఖైదా తీవ్రవాదంటగా తేలింది. వాళ్ళు ఏకంగా తెలుగు రాష్ట్రాల్లో 200 మందికి
వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చినట్టు ఉగ్రవాదం వైపుగా ఎలా బాంబులు చుట్టాలి, ఎలా మారణహోమం సృష్టించాలి, ప్రజలను ఎలా భయభ్రాంతకు గురి చేయాలి, ప్రజలను ఎలా చంపేయాలి, చాలా ఎక్కువ జనం ఉన్న చోట ఎలా అలజడి సృష్టించి మనకు అవసరమైతే మనల్ని మనమే ఆత్మాహుతి అంటే ఒక సూసైడల్ బాంబ్స్గా మారిపోవాలనే రకంగా ఎలా ఉండాలనేటువంటి మాటని వాళ్ళందరికీ నేర్పించారు. వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారు, వీళ్ళందరూ ఇక్కడికి ఎలా వచ్చారు, అసలు మనకు ఉగ్రవాదం నేర్పించింది ఏంటి? సో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తున్నాయి. ఏకంగా ఇప్పుడు కడప జిల్లా రాయచోట్లో ఉన్నటువంటి ఆ ఇద్దరు ఉగ్రవాదుల ఇంటికి వెళ్ళి వాళ్ళని పూర్తిగా పరిశీలిస్తే ఆ పరిశీలనలో చాలా కీలకమైనటువంటి బాంబులు బయటపడ్డాయట, మ్యాపులు ఉన్నాయట, ఎక్కడెక్కడ దాడులు చేయాలి, విజయవాడలో ఎప్పుడెక్కడ దాడులు చేయాలి, హైదరాబాద్ ఎలా దాడులు చేయాలి, విశాఖపట్నం ఎలా దాడులు చేయాలి, ఇక వివిధ జిల్లాల్లో ఏ రకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేదంటే 2 తెలుగు రాష్ట్రాలు ఎలా దాడి చేయాలనేటువంటి విషయం పైన వాళ్ళు పక్కగా మ్యాప్ ఉందంట. సో ఎప్పటికప్పుడు కొరియర్లు వస్తుండేవట. ఇవన్నీ కారణం ఎవరు? ఇదే పాకిస్తాన్ ఉగ్రవాదం కాదా? సో ఉగ్రవాదాన్ని రూపుమాపుతామనేటువంటి లక్ష్యంతోనే భారత్ ముందుకు వెళ్తే కాదు వాళ్ళంతా మా సామాన్యులు అని చెప్పినటువంటి ఈ నీచ్ కమెంట్ కుత్తగా ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఉగ్రవాదులుగా ప్రస్తావిస్తున్నాడంటే వీడి ఆలోచన ఏంటి? అక్కడ రాజకీయంగా లబ్ధి పొందాలని ఆలోచన. సో బిలావల్ భుట్టో నిజంగా వీడొక మనిషి కాదు, వీడొక మృగం అని చెప్పొచ్చు కూడా. సో బిలావల్ భుట్టో వ్యాఖ్యలపైన మసూద్ అజార్ మాకు అప్పచెప్పండి, లేకపోతే ఎక్కడో చెప్పండి, మేము అరెస్ట్ చేస్తామని వ్యాఖ్యలపైన ఇటు భారత ప్రభుత్వం కానీ ఫారెన్ మినిస్ట్రీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.